హాయ్, హలో, నమస్తే, వణక్కం, ఆదాబ్. పెళ్లి పందిరి చూడండి ఎంత చక్కగా ఉందో. అండ్ ఇటువైపుకి వచ్చేసరికి జంట, చూడముచ్చటైన జంట అండి. ఎంత బాగున్నారు, ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు కదా. సో ఈరోజు మా భవానీ మేడం వాళ్ళ అబ్బాయి పెళ్ళికి వెళ్ళినామండి. ఇది ఒక క్రిస్టియన్ పెళ్ళి. సో చెప్పడం కాదు, చూపిస్తాను రండి. ప్రతి మతానికి వారి వారి సాంప్రదాయాలు ఉంటాయి. ఈ పెళ్లిలో కూడా చూసిన ప్రతి విషయం చాలా చాలా ప్రశాంతంగా, ఎంతో గౌరవంగా అనిపించిందండి. చాలా అందమైన క్షణాలన్నింటినీ కూడా నేను అక్కడ చూశాను. చాలా క్యూట్గా అనిపించింది. అక్కడ నాకు ఎవరో తెలియపోయినా కూడా నేను అందరినీ కూడా పలకరించి మాట్లాడి వాళ్ళని కలుపుకుంటూ తిరిగాను. చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకో విషయం, నేను అక్కడ చూసారా ట్రెడిషనల్గా రెడీ అయ్యానండి. అక్కడ అంతా కూడా క్రిస్టియన్స్ కదా. సో నేను మాత్రం చక్కగా బొట్టు ఇవన్నీ పువ్వులు పెట్టుకొని ట్రెడిషనల్గా వెళ్ళాను. అయినా కూడా నాకు బాగా అనిపించింది. అందరూ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత వివాహ కార్యక్రమానికి చాలా మంది ఫాదర్స్ ఉన్నారండి. ఫాదర్స్ చూస్తున్నారు కదా, వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద ఫాదర్స్ అండ్ పాస్టర్స్ కూడా వచ్చారు. భవానీ మేడం అయితే అక్కడ అంతా అదిగోనండి. భవానీ మేడం మీకు పరిచయం చేయలే కదా మేడం. అండ్ ఇక్కడ చూడండి, నేను ఒక కార్నర్లో కూర్చుని అంతా కూడా అలా చెప్పేదంతా వింటూ ఉన్నానండి. వివాహ తంతుని పాస్టర్లు అందరూ కూడా చాలా బాగా ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారండి. సో బైబిల్లోని ప్రేమ, నమ్మకం, గౌరవం, జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉండాలనే ముఖ్యమైన సందేశాలను వివరించారు వాళ్ళందరూ కూడాను. ఆ మాటలు వింటుంటే నిజంగా వివాహం కేవలం ఒక వేడుక కాదు, ఇద్దరి జీవితాల మధ్య ఒక పవిత్రమైన బంధం. ఏ మతానికైనా ఏ కులానికైనా ఇదే వర్తిస్తుందా అని నిజంగా అదే భావన కలిగిందండి నాలో మాత్రం. నిజంగా నవదంపతులు ఇద్దరు కూడా ఒకరికొకరు ఉంగరాలు మార్చుకున్నారు అండ్ వివాహ ప్రమాణాలు చేసుకున్నారు. అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా నిజంగా ఎంతో అభిమానంగా పాస్టర్లు అందరూ చెప్పేదంతా వింటూ వాళ్ళకి దీవెనలు ఇస్తూ కూడా అక్కడే కూర్చొని అంతా కూడా వివాహ తంతును అంతా తిలకిస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. పాస్టర్లు అన్ని చెప్పిన మాటలకు అంతా కూడాను. నేను ఇక్కడ వచ్చి మేడంకి, భవానీ మేడంకి ఒకసారి విజిట్ చేసి పలకరించి, సో నేను అక్కడే భోజనాలు కూడా పక్కన అవుతున్నాయండి. డైనింగ్ హాల్ కూడా వేరేగా ఉంది. అక్కడికి వెళ్ళిపోయాను. చూసారు కదా, ఇద్దరు బాగున్నారు కదా క్యూట్గా. నెక్స్ట్ మా సీనియర్ కామేశ్వరి మేడం అండ్ మహాలక్ష్మి మేడం అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా కలిసామండి. చాలా హ్యాపీ అనిపించింది. మా పిల్లలు చదువు కోసం అడిగారు, ఫొటోస్ కూడా తీసుకున్నాం. సో హ్యాపీ అండి. అండ్ తర్వాత మా లాలీ మేడం అండి. లాలీ మేడం అంటే నాకు, మా పిల్లలకి చాలా చాలా ఇష్టం. అంటే మిగతా వాళ్ళు కూడా ఇష్టమే అండ్ స్పెషల్ అండి ఈవిడ మాత్రం. నిజంగా చాలా మంచి టీచరు. స్కూల్లో పిల్లలతో ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు కాదండి. ఎందుకంటే పిల్లల దగ్గర అలాగే ఉండాలని, ఎక్కడ పిల్లల్ని కంట్రోల్ చేయాలనేది చాలా బాగా తెలుసు. అండ్ మా గీత టీచరు నిజంగా మంచి ఫ్రెండ్లీ నేచర్ అండి. తనకి చాలా మంచిగా మాట్లాడతారు. మంచి సింగరు, టాలెంటెడ్ అండి అన్నిట్లో కూడాను. సో మేడంని, గీతా టీచర్ని కలిశాను. ఇంకా అందరూ వస్తారేమో అనుకున్నాను, బట్ వాళ్ళు ఎవరూ రాలేదు. వీళ్ళిద్దరిని కలవడం, మళ్ళీ వాళ్ళిద్దరిని కలవడం, సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏంటేంటో మాట్లాడేసుకున్నామండి. ఎన్ని అంటే దగ్గర దగ్గర ఒక 3 years నుంచి నేను మాట్లాడలేదు కదా. సో నేను ఏంటేంటో ముచ్చట్లన్నీ మాట్లాడుకున్నాము. అసలు మేము ఎంత మాట్లాడుకుంటున్నాం మాకు అసలు టైమే తెలియలేదండి. సో చాలా చాలా హ్యాపీ అనిపించింది. మా పిల్లలకి ఫేవరెట్ అండి. సో లాలీ మేడం కళ్ళం చాలా చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ కేక్ కటింగ్ జరిగిందండి. నవదంపతులు ఇద్దరు కూడా కేక్ని కట్ చేశారు. అండ్ మేడం అయితే చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా ఉన్నారు. సో మేము వెళ్ళి ఇంకా అక్కడ నించోడానికి కూడా చాలా రష్గా ఉంది. సో ఇంకా చాలా ఇదిగా ఉందని చెప్పి మేము పక్కన కూర్చుని మా కబుర్లు అయితే అస్సలు తగ్గట్లేదు. అండ్ అక్కడ పాటలు కూడా పెట్టారండి. పాటలు కూడా పాడుతూ ఉన్నారు. సో కేక్ కట్ చేస్తూ మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి ఫొటోస్ తీసుకున్నారు. ఎందుకంటే కిందనంతా పెళ్లి తంతు జరిగి ఇప్పుడే కదా పైకి వచ్చారు. సో ఆ బిజీలో వాళ్ళు ఉన్నారు. అండ్ పక్క నుంచి పిల్లలకి కేక్ కట్ చేయగానే పాపం ఇద్దరికి కూడా టిష్యూ ఇస్తున్నారు మేడం గారు. సో చాలా చాలా మంచి ఆమె అండి నిజంగా. అసలు భోజనాలు ఉన్నాయండి, కిందన భోజనాలు అవుతున్నాయి. పైకి వచ్చి వాళ్ళు భోజనం చేసిన వాళ్ళందరూ పైకి వచ్చి ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. అండ్ భోజనాలు అయితే అత్తరుగా వచ్చారండి. అసలు నాన్ వెజ్ ఎన్ని వెరైటీస్ అసలు కనీసం అన్ని మేమైతే ఇక్కడ చూడండి చక్కగా కబుర్లు చెప్పేసుకుంటున్నాము. అసలు ఎంత అసలు మాటలు అయితే మాత్రం అలా వస్తూనే ఉన్నాయండి ధారాళంగా.
అసలు లాలి మేడం ఒక ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగా చూడండి ఒకసారి, అదిగోండి ఎక్స్ప్రెషన్ భలే ఇచ్చారు కదా మేడం. సో చాలా చాలా యాక్టివ్గా మాట్లాడతారు, ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్, మాట తీరు అసలు ఎక్సలెంట్ అండి మేడం అయితే. సో భోజనాల గురించి చెప్తున్నాను కదా, భోజనాల ఏర్పాట్లు నిజంగా చాలా గ్రాండ్గా ఉన్నాయండి. ఎన్ని రకాల నాన్ వెజ్ వంటకాలు అసలు, కానీ టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉన్నదండి. టేస్ట్ కూడా ప్రతి వంటకం కూడా చాలా చాలా టేస్ట్గా అనిపించింది. అసలు భోజనానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. నెక్స్ట్ మా లాలి మేడంతో ఫొటోస్, గీతా మేడం లాలి మేడంతో ఫొటోస్ తీసుకుని కొంచెం ముచ్చట్లు పెట్టుకొని ఇంకా అక్కడతో మేము ఇంకా వెళ్ళిపోయాము. సో వీడియో ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.